రామగుండం కొత్త థర్మల్ ప్లాంట్ తో రోజు ప్రజలపై 9 కోట్ల భారం పడుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 25 ఏళ్లకు కొత్త ప్లాంట్లతో ప్రజలపై 82,000 కోట్ల భారం పడుతుందన్నారు. తక్కువ ధరకు వచ్చే విద్యుత్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వద్దంటోందని ప్రశ్నించారు. 82,000 కోట్ల భారం ప్రజలు ఎందుకు భరించాలన్నారు హరీష్ రావు. మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుండగా ఈ అప్పులెందుకు, ఈ పెట్టుబడి ఎందుకు, ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం. దానికి సమాధానం ఇచ్చారా మీరు? ఈ భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. మీరు చేసే తప్పులు వచ్చే 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది. ఈనాడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో 60% ఉంది. 2026 నాటికి 40% తగ్గించుకుంటాము అని మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు బట్టి విక్రమార్క గారే ఇది అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. ఇంకోవైపు ఏమో 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెడతాము అంటారు. ఏది కరెక్ట్? అసెంబ్లీలో చెప్పింది కరెక్టా? ఇవాళ మీరు ప్రెస్ మీట్లో చెప్పేది కరెక్టా? ఒకవైపు తగ్గిస్తామంటారు, కమిషన్ల కోసం ఇంకొక వైపు ప్లాంట్లు పెడతామంటారు. ఎన్టీపీసీ దగ్గర 800 మెగావాట్లు తీసుకుంటే ₹4.12 కాడికి 800 మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది. ₹4.12కే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ. వాడు 2400 ఇస్తా అంటే నువ్వు 800 తీసుకుంటా అన్నావు. పాపం ఇంకా 1600 వద్దన్నావు. ఇప్పుడేమంటున్నావు? పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు. ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం 800, పాల్వంచ 800, మక్తల్ 800 అని చెప్పినావు. ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ₹7.70 అవుతుందని చెప్పి లెక్క తేల్చింది జెన్కో. మరి 10,880 కోట్లు కాస్త ఏమవుతుంది? పూర్తయ్యే వరకు 15,000 కోట్లు అవుతుంది. నేనేమంటున్నా, అరే రూపాయి పెట్టుబడి లేదు, రూపాయి అప్పవసరం లేదు, మిత్తి మీద పడేది లేదు, వాళ్ళు కట్నీళ్లు పెట్టేపోయోలే 2,400 మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు వద్దన్నావు? అయినా వాళ్ళు చెప్పిన ధర ఎంత? ₹4.12. నువ్వు మీ రాష్ట్ర ప్రభుత్వము జెన్కో రామగుండంలో భూమి ఉన్నది, అన్నీ ఉన్నాక కూడా ఎంతకు తయారైద్ది అన్నాడు? ఒక యూనిటు ₹7.70. అంటే ఒక యూనిట్ మీద ₹3 అదనంగా విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు అవుతుంది మీరు పెడితే.